ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి, మీ దుఃఖం చూడండి, రోమపత్రిక 12 మొదటి వచ్చి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మనము యేసయ్యకి డబ్బులు సమర్పిస్తాం. ఏం సమర్పిస్తాం? డబ్బులు సమర్పిస్తాం. కొన్ని చర్చిల్లో కోడిగుడ్లు సమర్పిస్తారు. ఏంటి? కోడిగుడ్లు. కొన్ని చర్చిల్లో కోడి పెట్టలు సమర్పిస్తారు. కొన్ని చర్చిల్లో బట్టలు సమర్పిస్తారు. కొన్ని చర్చిల్లో పిల్లలను సమర్పిస్తారు. రకరకాలుగా సమర్పిస్తూ ఉంటారు. అయితే అపోస్తుడు పౌలు అంటాడు, మీ శరీరాలను సజీవ యాగముగా దేవుని సమర్పించండి అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. మన శరీరాలు సజీవ యాగంగా దేవుని సమర్పించాలి. దేవుని బిడ్డలు అయిన మనము పాత నిబంధనలో గొర్రె పిల్లని సమర్పించేవాళ్ళు. దేన్ని సమర్పించేవాళ్ళు? గొర్రె పిల్లని బలి అర్పణగా తీసుకొచ్చి అలా సమర్పించేవాళ్ళు ప్రభుకి. ఆ బలిని అర్పిస్తే ఆ బలి ద్వారా దేవుడు ఏం చేసామంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే పొరపాటు చేసిన పాపం చేసిన వాళ్ళకి క్షమిస్తూ ఉండేవాడు. పౌలు అంటాడు, పూర్వం క్రీస్తు పూర్వం ధర్మశాస్త్ర కాలంలో గొర్రె పిల్లలను సమర్పించి గొర్రె పిల్లలు ఉదించి ఏం చేసేవాళ్ళని పాప క్షమాపణ పొందుకున్నారు. అయితే యేసు క్రీస్తు మనందరి కోసం వధించబడిన గొర్రె పిల్ల అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అదే రాయబడిన, చదవండి సార్. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు మనను ప్రేమించి ఉన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు తన ప్రాణమును దారబోసి ఉన్నాడు, ప్రాణం పెట్టి ఉన్నాడు. గట్టికి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో, యేసు క్రీస్తు రాకముందు, క్రీస్తు పూర్వం మీరు ఏం చేశారు అంటే గొర్రె పిల్లలు దించారు, పౌరాలను దించారు, తీసుకొచ్చి ఏం చేసి దేవునికి అట్లా సమర్పించి దేవుని దగ్గర పాప క్షమాపణ పొందుకున్నారు. అయితే ఇప్పుడు మీ కొరకు అర్పించబడిన బలి పశువు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు. గట్టి స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు మనం ఇంకనూ పాపులమై ఉండగానే చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. కాబట్టి బలిని అర్పించినట్లుగా, గొర్రె పిల్లలు అర్పించినట్లుగా ఏం చేస్తంటే మీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి అప్పగించుకొని అర్పించండి అన్నాడు. గట్టికి స్తోత్రం చెప్పు, దగ్గరకు స్తోత్రం చెప్పు. దేవుని బిడ్డలు అయిన మనము మన శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు అప్పగించాలి. శరీరంలో అనేకమైన భాగాలు ఉన్నాయి. కాళ్ళు ఒక భాగం, చేతులు ఒక భాగం, ముక్కు ఒక భాగం, చెవి ఒక భాగం, కన్ను ఒక భాగం, నోరు ఒక భాగం. చెప్పండి, నోరు ఒక భాగం. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగం అయ్యిద్ది అనమాట. గట్టి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్క అవయవానికి గురించి ఒక్కొక్క ప్రసంగం చేయొచ్చు. ఎందుకంటే అన్ని అవయవాల గురించి బైబిల్లో రాయబడి ఉంది. యేసయ్య ఎంత మంచోడో, మనమందరం దీవించబడాలని, మనమందరం ఆశీర్వదించబడాలని, మనమందరం ఆయన బిడ్డలుగా వర్ధిల్లాలని, మనమందరం పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకుంటూ అన్ని అవయవాల గురించి ఆయన మాట్లాడాడు. కాబట్టి ప్రభు పిల్లమైన మనం మన అవయవాలు ఏం చేయాలంటే దేవునికి అట్లా సమర్పించాలి. మిమ్మల్ని మీరు సజీవ యాగముగా సమర్పించుకోండి అంటే ఏంటి చెప్పండి? మన అవయవాలన్నీ యేసయ్యకి సజీవ యాగంగా సమర్పించుకోమని దాని అర్థం. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. వాటిలో ఒకటి నోరు. చెప్పండి, నోరు సమర్పించుకోవాలి. మనం దేన్ని సమర్పించుకోవాలా? నోరు. మీరు నోరు సమర్పించుకోవాలని ఏమైనా సమర్పించుకోవాలన్నా నోరు. నోటిది ఏముందండి? మాట్లాడేదేగా. అది తిప్పలు తెచ్చేది, అప్పలార తిప్పలు తెచ్చేది నోరే. మాకేం ఉండదు, మేము కంట్రోల్లోనే ఉంటాం. మీరే కంట్రోల్లో ఉండరు. భర్తది మీరు వేసింటారు పైన, భార్యది మీరు వేసింటారు పైన, పిల్లలది మీరు వేసిన పైన, అంతా పైన వేసుకుని అందరిది మొత్తం మీరే చూపిస్తూ ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒక మాట చూడండి.
ఓ చక్కటి మాట. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమై బహుగా అమ్మా అదిరిపడుచుండును. ఆదరించబడ్డం కదా తల్లి, అదిరిపడుచుండును. చదువు. ఎంత కొంచెము నిప్పు కొంచెం విస్తారమైన అడవిని తగలబెట్టునో, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మలినమును కలుగు చేసి ప్రకృతి చక్రము చీచుబెట్టును. చూడండి, మన అవయవాలన్నింటిలో కూడా ఒక చిన్న భాగం ఏంటంటే నాలుక. చెప్పండి, ఈ నాలుక చాలా ప్రమాదకరమైంది. ఈ నాలుకని దేవునికి సమర్పించకపోతే ఈ నాలుక ఏం చేస్తుందంటే మన సర్వ శరీరం మొత్తానికి మలినం తెచ్చిపెడుతుంది. యేసు రక్తం ఏ పాపాన్ని అయితే కడిగిందో తొలగించిందో, యేసు రక్తం ఏ శాపాన్ని అయితే తొలగించిందో, ఈ నాలుక మరలా అదే పాపాన్ని తీసుకొచ్చి మనలో ఉంచి, అదే శాపాన్ని తీసుకొచ్చి మనలో ఉంచి మనల్ని శాపగ్రస్తులుగా మారుస్తూ ఉంటుంది ఈ నాలుక. నాలుక. అందుకని ఈ నాలుకను ఏం చేయాలంటే మనం ఈ నోటిని ఏం చేయాలి? దేవునికి సమర్పించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవునికి సమర్పించినప్పుడు అది అద్భుతమైన రీతిలో ఉంటుంది. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం మాట చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనము. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. స్తోత్రము. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. మీరు పూర్వము మీ అవయవాలన్నిటికీ దుర్నీతికి సాధనాలుగా వాడారు. ఇప్పుడైతే మృతులలోని సజీవులమని మిమ్మల్ని మీరే అనుకోండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని మీరే మృతులలోని సజీవులు అనుకొని. అంటే ఇప్పుడు నేను సచ్చినాళ్ళు బతికినాళ్ళు అన్నప్పుడు మీరు ఏమన్నా బతికినాళ్ళు అనాలా? నీకు మంచి భార్య ఇచ్చా, లేకపోతే నువ్వు నష్టపోయాడు. గట్టి స్తోత్రం చెప్పు. గమనించండి, దేవుని బిడ్డలమైన మనలను మనమే మృతులలోని సజీవులం అనుకోవాలి. అలాగెవరు అనుకుంటారు? విశ్వాసులు అనుకుంటారు. బల్లో చేసే ప్రతి బిడ్డ కూడా, బాప్తీసిన ప్రతి బిడ్డ కూడా ఎవరంటే మృతుల్లో నుండి సజీవంగా తిరిగి లేచిన వాళ్ళే. పాపాల అపరాధాలు చంపేసినాయి, కానీ యేసయ్య పాపాన్ని అపరాధాన్ని తొలగించి మనలను సజీవంగా తిరిగి లేపాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అదే ఉండదు. చదువుతారు ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. గట్టి స్తోత్రం చెప్పండి. యేసయ్య చనిపోయాడు, సమాధి చేయబడి 3వ రోజున ఎట్లయితే తిరిగి లేచాడో, యేసు రక్తమందు కడగబడి మారు మనసు పొందుకొని బాప్తీసం తీసుకొని బల్లో చేసిన ప్రతి వాళ్ళు కూడా యేసు క్రీస్తుతో కూడా తిరిగి లేచిన వారు. గట్టి స్తోత్రం చెప్పాలా, బిగ్గరగా స్తోత్రం చెప్పాలా. యేసు క్రీస్తు కూడా తిరిగి లేచిన వాళ్ళు కనుకనే పౌలు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా తిరిగి లేచిన వాళ్ళుగా భావించండి, విశ్వాసం ఉంచండి, నమ్మండి, అలాగ ఆలోచన చేస్తూ ఉండండి అన్నాడు. చచ్చిపోయిన వాళ్ళే కానీ యేసే బ్రతికించాడు. ఆయన చనిపోయి ఎలాగైతే బ్రతికాడు మనల్ని కూడా అలాగ బ్రతికించాడు కూడా మనం కూడా బ్రతికిన వారంగానే ఫీల్ అవ్వాలా, అలాగనే విశ్వసించాలి, అలాగే మనం బ్రతకాలి. అలాగుంటున్న మీరు సజీవులం అనుకొని మీ అవయవాలని దేవునికి సమర్పించండి అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పు. దేవునికి సమర్పించండి. వాటిలో ఒకటి ఏంటంటే నోరు. చెప్పండి, నోరు. ఈ నోరుని మనం తీసుకొచ్చి దేవునికి సమర్పించాలి. ఇప్పుడు కానుక సమర్పిస్తారు మీరు కాసేపట్లో. ఏం సమర్పిస్తారు చెప్పండి? ఏం సమర్పిస్తారు? కానుక సమర్పిస్తారు. అట్లానే మీ నోరు కూడా దేవునికి సమర్పించండి. యేసయ్య కనుక మంచిగా వాడుకున్నాడు. శాశ్వత కృపను నేతాలంచగా
కనుక నైతిని నీ సన్నిధిలో. కాబట్టి పౌలు ఆ మాటలు చెప్పాడు కనుక పరిశుద్ధాత్మతో నింబడి క్రీస్తు పూర్వం అతని నోరు ఎలా ఉంది, క్రీస్తు లోనికి వచ్చిన అతని నోరు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. పూర్వము చాలు చాలు. పూర్వం ఎలా అంటాడంట? దూషించడం అంటే అది అవన్నీ నేను చెప్పలేనులే, నా నోటితో చేతి మళ్ళీ నేను పాడవుతా. యేసయ్యను సిలువలో వేలాడుతున్న దొంగన్నాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకు, అతడికి మమ్మల్ని కూడా రక్షించు అని. అక్కడ రాయబడింది ఆడు దేవుని దూషించును అని. ఆ విధంగా యేసయ్యను వారు దూషించారంట. యేసు ఎవడు? దూషించడమే. క్రైస్తవుడు ఎవడు? దూషించడమే. తీసుకెళ్ళి సరసాల పడేని గందరగోళంగా ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న క్రైస్తవులను దుర్భాషలాడుతూ దూషిస్తూ ద్వేషిస్తూ ఉండేవాడు ఈ సౌలు. ఎప్పుడు? యేసుక్రీస్తు ఆ వ్యక్తిని దర్శించక మునుపు ఆ విధంగా ఆ వ్యక్తి ఆ నోరంతా అది ఒక పాపిష్టి నోరు అన్నమాట. చెప్పండి, ఏ నోరు చెప్పండి? పాపిష్టి నోరు. అది ఒక బూతు బంగళా అనుకోండి. చెప్పండి, బూతు బంగళా. బూతు బంగళా అయితే మీ అందరికి వందనాలు, మిమ్మల్ని ఏం కాదు, నేను పౌలు గురించి చెబుతున్నాను. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. నరసింహమ్మ అంది ఇంతకుముందు బాగా తిట్టేది అయ్యి ఇప్పుడు తిట్టట్లేదు, ప్రార్థనకు వచ్చినాక సోంబే అంది. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి, 2 శిల స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలమైండ మనం దేవుని సన్నిధిలో నోరు ఎప్పుడైతే యేసుక్రీస్తుకు సమర్పించాడో, డబ్బులు కానుకలు సమర్పించుకున్నాడో, పౌలు నోరంతా మారిపోయింది. కారణం ఏంటంటే లోకంలో ఉన్నప్పుడే శరీరము దాన్ని వాడుకుంది. లోకంలో ఉన్నప్పుడు సాతాను దాన్ని వాడుకున్నాడు. కాబట్టే తనకు మలినం తెచ్చిపెట్టేది, తనకి పాపాన్ని తీసుకొచ్చి పెట్టేది, తనకి శాపాన్ని తీసుకొచ్చి పెట్టే మాటలు మాట్లాడించింది శరీరం. సాతాను అట్లా మాట్లాడించాడు. ఎప్పుడైతే దేవుడు సమర్పించాడో పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని ఆశీర్వాదాలు తెచ్చే మాటలు మాట్లాడించాడు. దగ్గరికి స్తోత్రం చెప్పు, 2 చేసే స్తోత్రం చెప్పు. అవును, ఆశీర్వాదాలు తెచ్చే మాటలు మాట్లాడాడు. ఆయన నామాన్ని మాయింపరచండి. అపోస్తుల కార్యాల గ్రంథం 21:31 వచ్చిన చూడండి ఒకసారి. ఏ ఆటంకం లేక ప్రభు రాజ్యం గురించి యేసుక్రీస్తు గురించిన సువార్త వాక్యాలు బోధిస్తూ ఉన్నాడు. గట్టికి స్తోత్రం చెప్పండి, దగ్గరికి స్తోత్రం చెప్పండి. క్రీస్తు పూర్వం పౌలు నోరు ఎలా ఉందంటే అది ఒక బూతు బంగళా, ఇంకంతే. క్రీస్తు లోనికి వచ్చిన తర్వాత అది పరిమళ సుగంధ ద్రవ్యాల్లోంచి వచ్చిన శ్రేష్టమైన సెంటు వాసనతో కూడిన బంగళ. దాని నోట్లో నోరే మాకని రా అంటాడు. ఆడి నోట్లో నోరే మాకని రా అంటారు. ఎందుకంటే అది చెడిపోయిన నోరు. చెడిపోయిన నోరు. ఇప్పుడు పౌలు నోరు క్రీస్తుకు వెలుపుల చెడిపోయిన నోరు. అరే ఆ నోట్లో నోరే మాకంట, పౌలు నోట్లో నోరే మాకండి. ఎందుకంటే అది చెడిపోయినారు కాబట్టి చెడిపోయిన మాటలు వస్తే ఆ మాట్లాడినప్పుడు మన నోరు కూడా చెడిపోయింది. ఎందుకంటే మనం కూడా మాట్లాడతాం, మేము తక్కువ తిన్నామైంది, మేము కూడా ఉప్పు కారం తిన్నవాళ్ళే, నువ్వు 1.5 చూసుకో అని చెప్పని ఇంకంతే. శంగు తీసం దాపడం, యుద్ధం చేయటం. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో అదే మగలను కత్తి దూయటం, గుచ్చటం గుండెల్లో. దేవుని పిల్లంగి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు పౌలు ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు అది ఒక పెద్ద బూతు బంగళ. చెప్పండి, అది ఒక పెద్ద బూతు బంగళ, అపవిత్రమైన నోరు, పాడైపోయిన నోరు, నాశనం అయిపోయిన నోరు. అది పౌలే చెబుతున్నాడు. పూర్వం దోషకుని, హింసకుని, హానికన్ను, పాపులో ప్రధానమైన వ్యక్తిని పౌలు తన నోటితో తాను ఒప్పుకున్నాడు కనుక చెబుతూ ఉన్నా. అలాంటి నోరులే మనందరి, అలాంటి నోరులే. అయితే యేసుక్రీస్తుకి పౌలు ఎప్పుడైతే నోరు సమర్పించాడో పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటున్నాడు నోరుని, పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటున్నాడు నాలుకని. ఏ విషయంలో? యేసు ప్రభు నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు క్షమించబడతాయి, ఆయన దగ్గరకు వచ్చి నీ శాపం తొలగించబడింది, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు, ఆయన దగ్గర వచ్చి దేవునితో కలుసుకొని చక్కగా ఆరాధించిన భాగ్యం, ఆయన దగ్గర వచ్చి నీ సమస్యల కష్టాలను చెప్పుకొని ఆ కష్టాల సమస్యలను తొలగించుకొని ప్రశాంతంగా జీవించుకునే భాగ్యం, ఆయన దగ్గర వచ్చే పరలోక రాజ్యం ధన్యత దొరుకుతుంది. లేకుంటే నరకానికి వెళ్తారు బాబా జాగ్రత్త అని సువార్త చెప్పే భాగ్యం దొరికింది. ప్రభు పిల్లలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మంచి మాటలు మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా సమాజానికి కావచ్చు, కుటుంబీకులకు కావచ్చు, దేవుని పిల్లలకు కావచ్చు, ఎవరికన్నా కావచ్చు ప్రియమైన వ్యక్తులుగా ఉంటారు. ఏంది లోకపరంగా దూషించే మాటలు, ద్వేషించే మాటలు, పాడు మాటలన్నీ మాట్లాడే వాళ్ళందరూ కూడా కుటుంబానికి అయితేనే, ఇరుగు పొరుగు వారికి అయితేనే, సంఘస్థులకైతే అందరికీ జీ
ఇది మంచి మాట కాదబ్బాయి, బాధకరమైన అబ్బాయి, ఇదో బాగలేదబ్బాయి అని చెప్పనని బాధపడుతూ ఉంటారు. ప్రేమించలేరు, ప్రేమగా చూడలేరు. నిజంగా యేసయ్య ఎంత మంచోడో, పాడైపోయిన ఊర్లన్నీ బాగు చేసే దేవుడు ఆయన. చెప్పండి, పాడైపోయిన ఊర్లన్నీ బాగు చేసే దేవుడు ఆయన. మనోళ్ళన్నీ యేసయ్య బాగు చేయను గాక, మనోళ్ళలోంచి యేసయ్య సువార్త వేసిన వాళ్ళు వచ్చును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలమైన మన దేవుని సన్నిధిలో క్రీస్తు పూర్వం పౌలుకు విలువ లేదు, క్రీస్తు పూర్వం పౌలుకు ఆశీర్వాదం లేదు, క్రీస్తు పూర్వం పౌలుకి దేవుని సన్నిధిలో ఏ పాలిభాగం లేదు. ఆత్మ సంబంధమైన వరాల్లో కానీ, ఫలాల్లో కానీ, పరిశుద్ధాత్మ అభిషేకంలో కానీ అసలు ఏ ఫలము లేదు. ఎప్పుడైతే తన జీవితాన్ని, తన బ్రతుకుని యేసయ్యకి సమర్పించుకున్నాడో, నాలుగును సమర్పించుకున్నాడో, చక్కగా పరిశుద్ధాత్మ ఫలాలు వరాలతో నింపబడి ఆశీర్వాదకరమైన జీవితం, దీవెనకరమైన జీవితం, విలువ కలిగిన జీవితం సంపాదించుకొని వర్ధిల్లుతూ ఉన్నాడు యేసు నామములో. కనుక ప్రోపిల్లమైన మనం పౌలులాగా యేసులో వర్ధిల్లుదుముగాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకటి, పాడైపోయిన నోరు ఆయన బాగు చేసి ఆ నోటిని సువార్త పనిలో వాడుకున్నాడు. రెండు, దేంట్లో వాడుకున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాను. ఎవరి కోసం? సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ తెలివి ప్రేమతో కూడినదై ఉండాలని గట్టి స్తోత్రం చెప్పండి. ప్రేమతో కూడిన తెలివి ఎట్లా ఉంటుందంటే రుచిగా ఉంటుంది. చెప్పండి, రుచిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ప్రేమ లేని తెలివి చేదుగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది చెప్పండి? చేదుగా ఉంటుంది. ఒక మాట చెప్తానండి, మా ఇంటికి వస్తా ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తా ఏమి ఇస్తారు అన్నట్టు ఉంటుంది. ఇంకా చెప్పు, గట్టి స్తోత్రం చెప్పు. ఎవరికైనా బాగుంటుంది ఇది? ఎంత తెలివి, ఎంత తెలివి. మా ఇంటికి వస్తా ఏం చేస్తారు? మంచి తెలివి. మీ ఇంటికి వస్తా ఏమి ఇస్తారు? మంచి తెలివి. అవునా కదా? ఇది ప్రేమతో కూడింది కదా, స్వార్థంతో కూడింది. అయితే ప్రేమతో కూడిన తెలివి ఏమిటి? మీ ఇంటికి వస్తా ఏం తెమ్మాట చెప్పు. మా ఇంటికి వస్తారు ఏమి ఇమ్మంటారో చెప్పు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రేమతో కూడిందంటే ప్రేమ ప్రతిఫలం ఆశించదు, ప్రతిఫలం ఆశించదు. స్వార్థం లేనిది ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, ఇవ్వటమే. చెప్పండి ఏంటి? యేసయ్య ఏం చేశాడు? ఏం చేశాడు? పరలోకం వదిలిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, సమాధి పెట్టాడు, 3 రోజులు తిరిగి లేచాడు. తిరిగి లేచి ఏం చేశాడు? పాప క్షమాపణ, రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చి ఏం చేశాడు? పరిశుద్ధాత్మ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఇచ్చి ఏం చేశాడు? వరాలని ఫలాలు ఇచ్చాడు. వరాలు ఫలం ఇచ్చిన దేవుడు ఏం చేశాడు? ఆత్మ ఇచ్చాడు. ఆత్మ ఇచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యం నీ కొరకు ఇల్లు సిద్ధపరుస్తున్నాడు. ఇల్లు సిద్ధపరుస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా నీ కోసం రాబోతున్నాడు తీసుకెళ్ళడానికి. తీసుకెళ్ళి ఏం చేస్తాడు? బహుమానాలు ఇస్తాడు. ఎన్నండి బాబా, ఎన్ని? ఏమిచ్చాం మనం? యేసయ్యకి ఏమి ఇచ్చాం? డబ్బు ఆయన ఇచ్చిందే, ఇల్లు ఆయన ఇచ్చిందే, వస్త్రం ఆయన ఇచ్చిందే, పొలం ఆయన ఇచ్చిందే, ఉద్యోగం ఆయన ఇచ్చిందే, ఆరోగ్యం ఆయన ఇచ్చిందే, శరీరం ఆయన ఇచ్చిందే, అన్నీ ఆయన ఇచ్చినాయి. అందుకే ఏమన్నాడు? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుపోయి ఆయన మన స్తోత్రం కలుగును గాక అన్నాడు. చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. అన్నీ ఆయన ఇచ్చినాయే, అన్నీ ఆయన ఇచ్చినాయి. ప్రేమ ఎంత నిష్కలంకమైందో, ప్రేమ ఎంత 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 గొప్పదో చూడండి. అందుకే పౌలు అన్నాడు, మీ ప్రేమ, మీ జ్ఞానము తెలివి ప్రేమతో కూడిందై ఉండాలి. అంటే గౌరవ మర్యాదలు వస్తాయి ఆ ప్రేమలో. వస్తూ మనం ఎవరైనా ఇంటికి వెళ్తే ఏదైనా తీసుకెళ్ళాము, ఏమొచ్చింది? గౌరవం వచ్చింది. మన దగ్గరికి ఎవరైనా వచ్చారు, ఏదైనా ఇచ్చి ఏమొచ్చింది? గౌరవం వచ్చింది. వస్తూ పోయి వాళ్ళ దగ్గర ఏదైనా తెచ్చుకున్నాము, ఏమొచ్చింది? ఇంటికి వచ్చారు, ఏం చాలా ఇంటికి వచ్చారు, తెచ్చారా, బాగుంది, ఏమొచ్చింది? ఆడింటికి మనం వెళ్ళొద్దురా, వాడు మన ఇంటికి రావద్దు అంటారు. అంతే మరి. ఆడు మన ఇంటికి వచ్చిన ఏదో ఒకటి తీసుకెళ్తాడు, ఆడి దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి అడుగుతాడు. కాబట్టి ఆడింటికి మనం వెళ్ళొద్దు, ఆడు మన ఇంటికి రావద్దు అంటారు. అదే ప్రేమతో కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకో, పోతూ ఏదో ఒకటి తీసుకెళ్తారు, వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఇస్తారు. కాబట్టి వాళ్ళు మన ఇంటికి వస్తే బాగుండు అనుకుంటారు. విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది. నిన్ను గురించి అందరూ కూడా ఏం చెప్పుకుంటారంటే వారు చాలా మంచి వాళ్ళు అండి, ప్రేమ కలిగిన వాళ్ళు. వాళ్ళు వస్తువు తీసుకొస్తారు, పోతూ కూడా ఏదో ఒకటి ఇచ్చేళ్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ప్రేమ కలిగిన వాళ్ళతో మన సావాసం కలిగి ఉంటాం మంచిదని. గౌరవం మర్యాద పెరగటమే కాదు, ఆ సమాజంలో మంచి పేరు దొరుకుతుంది. అందుకే ప్రసంగి ఒక చక్కటి మాట అన్నాడు, ఏమనంటే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అన్నాడు.
చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు, 2 సార్లు స్తోత్రం చెప్పు. అలా గనక మనం ఉండాలే కానీ మన ప్రార్థన పరలోక రాజ్యం వెళ్తుంది. అలాగ మనం ఉండాలే కానీ మనం చేసిన ధర్మ కార్యాలను పరలోక రాజ్యం వెళ్తాయి. అలాగ ఉండాలే కానీ మన ప్రతి ప్రార్థనకు దీవెన, ఆశీర్వాదం పరలోక రాజ్యం నుంచి వస్తాయి. మనుషుల నుంచి కాదు, మనుషుల నుంచి కాదు, మనుషుల నుంచి కాదు. కొర్నేలు అలాంటివాడే. ఎలాంటివాడంటే పోతూ ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు, వస్తే వాళ్ళ ఇంటికి ఎవరిని వస్తే ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా ధర్మ కార్యాలు చేసే వ్యక్తి ఆ వ్యక్తి. గట్టి స్తోత్రం చెప్పు. శతాధిపతి, డబ్బు బాగుంది, మంచి పేరుంది, మంచి అధికారి. ఆ విధంగా చేస్తూ ఉంటే ఒకరోజు దేవదూత అంటాడు, నువ్వు చేసిన ప్రార్థన ధర్మ కార్యాలు దేవుని యొక్క జ్ఞాపకార్థంగా ఉన్నాయి అన్నాడు. అబ్బా, ఏం కృప దొరికిందండి, ఏం కృప దొరికింది. ధర్మ కార్యాలు దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి. నీ ప్రార్థన దేవుడి అందుకే నన్ను నీ కాడ పంపించాడు. నువ్వు కోరిందంతా సఫలమైద్దని ఆ ఇంటిని అట్లా పేతురు అడుగు పెడితే పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అని దేవుడు అట్లా దీవించాడు. యేసయ్య దీవించాడు. పిల్లంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన తెలివి, మన జ్ఞానము దేవుని ప్రేమతో కలిసిపోయినదై ఉండాలని ఇదిగో ఈ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇట్టి చక్కటి ప్రార్థన క్రీస్తు పూర్వం చేసినాడు కాదు పౌలు. వాడిని దన్నరా, వాడిని తిట్టనరా, వాడిని తీసుకు చెరసాల పడిండ్రా, వాడిని చంపుతారు చంపండి, ఇంకోటి చంపుతారు చంపండి, ఇంకా అది. కానీ ఎప్పుడైతే ఈ నోరుని దేవుని సమర్పించాడో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు నోటిని వాడుకుంటా ఉన్నాడు. ఎట్లా వాడుకున్నాడు? ప్రభువా, ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని మీరు దీవించు. ఎట్లా దీవిస్తారంటే వారి యొక్క తెలివి ప్రేమతో కూడిందై, వారి జ్ఞానము ప్రేమతో కూడిందై ఉన్నట్లుగా దీవించు వారిని వారి కోసం ప్రార్థన చేస్తూ వారి సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు అన్నమాట. ఎవరైతే నోటిని యేసయ్యకి సమర్పించుకుంటారో, ఎవరైతే నోటిని ప్రభుకు నాలుగుని అప్పగించుకుంటారో పరిశుద్ధాత్మదేవుడు ఆ నోటిని ప్రార్థనలో వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు? వాళ్ళ ప్రేమ, వాళ్ళ తెలివి ప్రేమతో కూడిందై ఉండాలయ్యా. ఆధ్యాత్మికంగా దీవించబడ్డాలా, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడాలా, ఆధ్యాత్మికంగా అభిషేకించబడాలా, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఉన్నతమైన వర్ధిల్లాలి అని ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో నీ నోటిని ఆయన వాడుకుంటాడు. మీకు అందరికి నేను చేసే ప్రార్థన ఒకటే వినపడింది. ఏం వినపడిందో చెప్పనా? ప్రభావిలో వచ్చారు, ప్రభావి కష్టాల్లో కన్నీళ్ళన్నీ తీసే ఇదే మీ ముందు నేను ప్రార్థన చేసేది. కానీ నేను వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన ఏం ప్రార్థన చేస్తున్నాయి? పరిశుద్ధాత్మ ఫలాలు వరాలతో నింపండి ప్రభా, ప్రార్థన అభిషేకంతో నింపండి, భారభరితమైన హృదయాలతో నింపండి, వాళ్ళు వ్యక్తిగతంగా పరిచయాలు వాడుకోండి, ఆత్మను సంపాదించేవారుగా సిద్ధపరచు అని ప్రార్థన చేస్తూ ఉంటాను. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. మీ ముందు మాత్రమే మీరు వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేస్తారంటే ప్రభా వీళ్ళకు రోగాలు తీసే, జబ్బులు తీసే, బిడ్డలు తీసే అన్ని భౌతికపరమైన ప్రార్థన చేస్తాను. కానీ వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలోకి వచ్చేసరికి ఏం ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ ఫలాలు వరాలతో నింబడి జీవించాలని ప్రార్థన చేస్తూ ఉంటాను. గట్టిగా స్తోత్రం చెప్పు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే యేసయ్యకి నోటిని సమర్పించుకుంటారో వాళ్ళ నోటిని ప్రార్థనలో వాడుకుంటాడు. శ్రేష్టమైన ప్రార్థన చేస్తారు వాళ్ళు. పౌలు శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నారు. ఈ ఫిలిప్పీయుల సంఘం జ్ఞానము ప్రేమతో కూడింది ఉండినట్లుగా దీవించు ప్రభు అని ప్రార్థన చేస్తూ మీరు ఇలాగ ఉండాలని చెబుతూ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. రెండోది మనం గమనించినప్పుడు పౌలు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? రోమపత్రిక 9వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలదు. అబ్బా, ఎవరి గురించి? నశించిపోయేవారి గురించి. యూదుల ధర్మశాస్త్రమైన పద్ధతులను అనుసరిస్తూ ధర్మశాస్త్రంలో ఉన్న బలులను అర్పిస్తూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగా నశించి నరకానికి వెళ్ళిపోతున్న దినాలై. అప్పుడు నాకు బహుదుఃఖమును నా హృదయంలో మానని వేదన కలదు అని నశించిపోయేవారి కోసం చెబుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా వాళ్ళని రక్షించయ్యని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరైతే నోటిని యేసయ్యకి సమర్పిస్తారో వాళ్ళు నశించిపోయేరు కోసం ప్రార్థన చేస్తారు. వాడు త్రాగుబోతు మార్చయ్యా, వాడు వ్యభిచారి మార్చయ్యా, వాడు నరహంతకుడు మార్చయ్యా, వాడు అబద్ధికుడు మార్చయ్యా, వాడు మోసగాడు మార్చయ్యా, వాడు అన్యాయస్తుడు మార్చయ్యా అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ లోకయాత్ర ముగించుకునే లోపల నువ్వు దేనికోసమే ప్రార్థించావో వాళ్ళ రక్షణలోకి నడిపించుకుంటావు. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఆ విధంగా పౌలు ప్రార్థన చేసి కొన్ని వందల మందిని, వేల మందిని రక్షణలోకి నడిపించుకున్నాడు. కారణం ఏంటంటే ఆ ప్రార్థన చేసింది పరిశుద్ధాత్ముడు. కారణం ఏంటంటే ఆ ప్రార్థన నడిపించింది పరిశుద్ధాత్ముడు. కారణం ఏంటంటే ఆ హృదయ భారాన్ని పుట్టించింది పరిశుద్ధాత్ముడు. కారణం ఏంటంటే ఆ నాలుగులో పరిశుద్ధాత్ముడు వాడుకుంటా ఉన్నాడు. కనుకొని అనేక వందల మంది, వేల మంది రక్షణ పొందుకొని నిత్య జీవానికి వారసులుగా చేయబడ్డారు. గట్టి స్తోత్రం చెప్పు.
పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనకంటూ అతిశయం ఉంటుంది. చెప్పనేటి డబ్బున్న వాళ్ళకి అతిశయం ఉంటుంది. ఏమనుకుంటాయింది, నిన్ను నీ ఇంటి సెకండ్లో కొనేస్తా, ఎంతో చెప్పు అంటారు. అతిశయం. ఏమనుకుంటాయింది, నన్ను కదిలిచ్చి చూడు, నువ్వేమైపోతావు, చూడటానికి నేను ఒంటరిలోనూ బుడ్డల్లోనూ, అధికారులు ఉన్నారు, బలవంతం అంటాడు అనమాట. అతిశయం 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 అతిశయం. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనకు ఒక అతిశయం ఉంటుంది. ఏం తెలిసిన, ఆత్మలు. చెప్పండి, ఆత్మలు. మనం ఎవరి కోసం అయితే ప్రార్థించామో వారిలో కొంతమంది రక్షించబడతారు. రక్షించబడిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత యేసయ్య బలా నమ్మకమైన మంచి దాసురాలా నీకెబడిన సమయాన్ని ఉపయోగపెట్టిదిగో, ఇంతమందికి నువ్వు ప్రార్థన చేసి ఇంతమంది రక్షణలోకి నడిపించావు, సువార్త చేసి ప్రార్థన చేసి, కాబట్టి ఇదిగో అని చెప్పిన బహుమానాలు ఇస్తాడు. చెప్పు గట్టిగా సార్ చెప్పు. ఎవరిని మెప్పు ఘనత ఎక్కడ? పరలోక రాజ్యంలో కోటాని కోట్ల దేవదూతల ముందు, కోటాని కోట్ల పరిశుద్ధుల ముందు ఇదిగో పౌల్లాగా నోరు సమర్పించి యేసయ్య మాటలు చెప్పి ప్రార్థన చేస్తారే వాళ్ళు. ప్రార్థన చేసుకుందాం. ప్రభాని పాదము సహవాస బిడ్డలందరం దీవించి, ఎవరైతే ప్రభా నా నోటిని మీరు సమర్పిస్తున్నారో మీరు అంగీకరించండి, మీరు తీసుకోండి. ఆ నోటిని, హృదయాన్ని, మనసుని, దేహాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, మీ రక్తంతో శుద్ధి చేయండి. ఎవరైతే కోరుకున్నారో నోటిని, పెదవులను, హృదయాన్ని, మనసును, తలంపులను, దేహమంతని మీ రక్తంగా పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మతో నింపి పరిశుద్ధాత్మ నోటిని వాడుకోమని మీరే మా యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ప్రభు నా పట్ల, నా బిడ్డ పట్ల ఎన్నో మేళ్ళు చేశాడు. 2 మేళ్ళు చేశాడు పాస్టర్ గారు వల్ల. ఈ మందిరంలోకి వచ్చి నా బిడ్డకి ఫస్ట్లో గర్భసంచి పోయింది. అప్పుడు మాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఆడబిడ్డల మధ్య, అత్త ఆడబిడ్డల మధ్య, తోడుకోడల మధ్య ఎంతో భయపడ్డది. నా వల్ల ఎందుకు ఇట్లా జరిగిందో నాకు భయం వేస్తుంది నాన్న అని అంటే, నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా ఇట్లా జరిగిందని అంటే, పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేశాడు, భయపడబాకండి అన్నాడు. హాస్పిటల్లో పోయి చూపిస్తుంది పిల్ల. అంటే బుడగ నీటి బుడగలని చెప్పారు హాస్పిటల్లో. అమ్మ ఇది చాలా ప్రమాదం, ఎట్నే వస్తూ ఉండిద్ది ప్రతిసారి అని చెప్పారు డాక్టర్లు. అయితే చాలా భయపడ్డాము. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకొని ఇంకా అదన ఇంటికి వెళ్ళిపోయాము మేము. దేవుని దయ వల్ల గర్భసంచి నిలబడ్డది. మగబిడ్డని ఇచ్చాడు, పడినట్టు మగబిడ్డని. అందుకు దేవునికి వందనాలు చెప్పుకున్నాను, స్తోత్రాలు చెప్పుకున్నాను. అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పూలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరుపేట మండలం. సెల్ నంబర్ 7780223625.